తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఒక అమ్మాయి డ్రెస్ చేసుకోవడం అనేది ఆ అమ్మాయి స్వవిషయం, అంతేగాని పొట్టి డ్రెస్సులు వేసుకున్నాను అమ్మాయి మీద పడి ఎందుకు వీళ్ళందరూ అరుస్తున్నారు అంటే అమ్మాయిని చూస్తే సమాజం పాడైపోద్దా? అంటే సీతాదేవి సమయంలో సమాజం బాగుందా? సీతాదేవి సమయంలో కూడా సీతాదేవిని ఎత్తుపోయిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే సృష్టిలో లోపం లేదు, దృష్టిలోనే లోపం ఉంది. కనుక సాంప్రదాయం సాంప్రదాయం అని ఇద్దరు సాంప్రదాయాలు పీక్కుంటున్నారు అక్కడ స్టేజ్ మీద. ఒక డాక్టర్ గారు సాంప్రదాయం గురించి దంచుతున్నాడు. మరి ఆయన సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నారా? భారతదేశం సాంప్రదాయ దుస్తులు ఏంటి అసలు? పంచ, లాల్చి, భుజం మీద కండువా మన వాతావరణానికి తగ్గట్టు. మరి ఆయన కోట్ వేసుకుని టై ఎందుకు కట్టుకున్నాడు అంటే ఈ కాలానికి అనుకూలంగా ఆయన మారాడు. అలాగే యూత్ కూడా వాళ్ళ కాలానికి అనుకూలంగా వాళ్ళు మారుతారు. అదేదో పెద్ద నేరమైనట్టు వాళ్ళని పట్టుకొని పీకేసి లాగేసి చింపేసి అదంతా రాంగ్. ఒక ఆడపిల్ల నాయకుడిగా ఉన్నా సరే, అంటే నగ్నంగా ఉన్నా సరే, దాన్ని చూసి కామెంట్ చేసే హక్కు ఎవరికి లేదు. కాకపోతే సమాజపు కట్టుబాట్ల నియమాలు ఉన్నాయి కాబట్టి మధ్య మార్గంలో వెళ్ళాలి. తనకు నచ్చినట్టుగా డ్రెస్ చేసుకోవచ్చే హక్కు ఒక ఆడపిల్లకు ఉంది. మధ్య మార్గం అన్నాను అందుకే దాన్ని. అలాగని బట్టలు ఇప్పుకొని తిరుగుతానంటే సమాజంలో చట్టం ఊరుకోదు, చట్టం ఉంటుంది. నేను చట్టం గురించి మాట్లాడలా. ఎవరన్నా నగ్నంగా తిరుగుతుంటే చట్టం తీసుకెళ్ళి లోపలేస్తుంది వాళ్ళే, అది కరెక్ట్. ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది కలిగించింది కాబట్టి. కనుక తను ఎలా జీవించాలనేది తన హక్కు. పిల్లలు పాడైపోయారు, డ్రెస్సింగ్ పాడైపోయింది, చెత్త డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు. ఈ నీతి వాక్యాలు పలికే వాళ్ళందరూ వాళ్ళ ఇష్టానికి అనుకూలంగా వాళ్ళు డ్రెస్ వేసుకున్నారు కదా. మరి చిన్నపిల్లలు వాళ్ళ టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఎందుకు వేసుకోకూడదు? కాకపోతే వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకోవాలి. అంతేగాని అదేదో నేరమైనట్టు ఘోరమైనట్టు వాళ్ళు సంప్రదాయాల్లో లేరన్నట్టు, ఏదో అమెరికా కల్చర్ వచ్చేసింది అన్నట్టు. ఎందుకు రాలేదు? విదేశీ కల్చరు ఫోన్ దగ్గర నుంచి టీవీ దగ్గర నుంచి అన్ని విదేశాలవే కదా. కనుక మన భారతదేశంలో ఉన్నాం. సాంప్రదాయం అంటే సత్ సాంప్రదాయం అంటారు. సత్ అంటే బట్టలు వేసుకోవటం లేకపోతే కండువాలు చుట్టుకోవటం కాదు సాంప్రదాయం అంటే. సాంప్రదాయం అంటే సత్యము. సత్ అంటే సత్ సాంప్రదాయం, సత్యవంతమైన సంప్రదాయం. మన సాంప్రదాయం అంతా ఋషి సంప్రదాయం, మునుల సాంప్రదాయం, ఆధ్యాత్మిక సాంప్రదాయం, పుణ్యభూమి సాంప్రదాయం. భారతదేశ సాంప్రదాయం పుణ్యభూమి, కర్మభూమి, దేవభూమి. అది మన సాంప్రదాయం. ఆధ్యాత్మిక ఎదగడం మన సాంప్రదాయం. అంతేగాని సరైన బట్టలు వేసుకుంటే సాంప్రదాయంలో ఉన్నట్లా? ఎవడైతే సత్యంలో జీవిస్తాడో వాడు సంప్రదాయంలో ఉన్నట్టు. ఒక ఆడపిల్లకి సిగ్గుండదా? తను ఏ బట్టలు వేసుకుంటుందన్నది తనకు తెలీదా? ఫ్యాషన్ ప్రపంచం అలా ఉంది కాబట్టి వాళ్ళు ఈ కాలానికి తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు. మీ ఇష్టం ఏంటి? దాని మీద కూడా మీ పెత్తమేనా? మీలాగా వాళ్ళు కూడా బట్టలు వేసుకోవాలా? మీ ఏజ్ ఎంత, వాళ్ళ ఏజ్ ఎంత? మీ ఏజ్ ప్రకారం మీ బట్టలు వేసుకోండి, వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళ ఫ్యాషన్ ప్రపంచం వాళ్ళు బట్టలు వేసుకుంటారు. మీ ఫ్యాషన్ ప్రపంచంలో మీరు ఎందుకు వేసుకున్నారు అలాంటి బట్టలు? కోట్ వేసుకొని టై కట్టుకొని మీ ఫ్యాషన్ ప్రపంచం, పెద్దవారి ఫ్యాషన్ ప్రపంచం అది, దాన్ని మీరు ఫాలో అవుతారు. చిన్నవాళ్ళ ఫ్యాషన్ ప్రపంచాన్ని చిన్నవాళ్ళు ఫాలో అవుతారు. మరి వాళ్ళని మీరు ఎలా తప్పు పడతారు? కనుక మీ ఫ్యాషన్ ప్రపంచంలో మీరు ఉన్నట్లే వాళ్ళ ఫ్యాషన్ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. అది తప్పే కాదు. కనుక సాంప్రదాయానికి దీనికి ముడిపెట్టకండి. ఇది ఫ్యాషన్ ప్రపంచం. ఇప్పుడు ఈ ఫ్యాషన్ నడుస్తుంది కాబట్టి ఈ ఫ్యాషన్లో వెళ్తారు వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అందుకని వాళ్ళని మధ్య మార్గంలో ఉండమని కొంచెం హెచ్చరిస్తూ వెళ్ళాలి. అంతేగాని వాళ్ళు దేశం నాశనం అయిపోయిందని, సాంప్రదాయాలు పోయినాయి అని, అదని ఇదని వాళ్ళని సాగు కొట్టకండి. డోంట్ జడ్జ్. ఎవరిని జడ్జి చేయొద్దు, ఎడ్యుకేట్ చేయండి. ఎవరో అయినా మాట్లాడే హక్కు ఉంది, కానీ ఇతరులను జడ్జి చేసే హక్కు ఎవరికి లేదు. ఎప్పుడు ఇతరులను జడ్జి చేయొద్దు. కావాలంటే ఎడ్యుకేట్ చేసుకోండి.